మెదక్ జిల్లాలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈరోజు అవేల్ గన్పూర్ మండలం కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఈ అవేల్ గన్పూర్ మండల హెడ్ క్వార్టర్లో 10 వార్డు మెంబర్సు తర్వాత సర్పంచ్ పోటీ జరుగుతున్నది. ఓటర్లు మార్నింగ్ 7 o'clock నుంచి వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ అవేల్ గన్పూర్ మండల కేంద్రంలో సిఐ మెదక్ రూరల్ జార్జి, అలాగే ఎస్ఐ అవేల్ గన్పూర్, అలాగే స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ ట్రైకింగ్ ఫోర్సు వినియోగించడం జరిగింది. అలాగే ఈ మండలంలో 7 విలేజ్లు క్రిటికల్ విలేజ్గా నిర్ణయించడం జరిగింది. అలాగే బందోబస్తు అన్ని కేంద్రాల్లో అవేల్ గన్పూర్ మండల కేంద్రంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 30 గ్రామ పంచాయతీలకు కూడా అన్ని గ్రామాల్లో కూడా పోలింగ్ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయింది. ఓటర్లు మార్నింగే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మండల కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా 163 BNSS ప్రకారంగా నిర్వహించడం అది కూడా అమలు చేయడం జరుగుతుంది. 100 మీటర్ల దూరంలో ఎవరు కూడా ఉండకుండా, అలాగే 200 మీటర్ల దూరంలో ఎవరు ఉండకుండా ఎవరైతే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రశాంత వాతావరణంలో మన మెదక్ జిల్లాలో ఎన్నికలు నిర్వహించుకుంటూ ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్లో మెదక్ జిల్లాలో దాదాపు 144 గ్రామ పంచాయతీలు 1200 మంది వార్డు మెంబర్స్కు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 6 మండలాలలో ఎలక్షన్ జరుగుతున్నాయి. అవేల్ గన్పూర్, పాపన్నపేట, అల్లాదుర్గు, టేక్మల్లు, రేగోడు, శంకరంపేటయే మా జిల్లా రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు, అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ, అలా స్టేట్ హోల్డర్ కోఆర్డినేషన్ తోటి అన్ని జిల్లాల వ్యాప్తంగా 6 మండల కేంద్రాల్లో మార్నింగ్ 7 o'clock అన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నిన్న నైట్ ఇన్సిడెంట్లు అట్లాగే ఈ సంవత్సరం భారీగా దాదాపు ₹1 వరకు క్యాష్ సీజరు, లిక్కర్ సీజరు, పీడిఎస్ రైసు ఈ మెదక్ జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.